రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో తోడుంపల్లిలో మున్సిపాలిటీ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హరితహార ప్రోగ్రాంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మొక్కలు నాటారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా హరితహార కార్యక్రమం ముందుకు సాగడం ఎంతో సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు. హరితహార కార్యక్రమం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చునని చెప్పారు. అదేవిధంగా వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తాయని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వివరించారు. ఉత్సవాలు పెట్టడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా గతంలో కూడా మీరు చూసినారు, తెలంగాణ హరితారం అనేది ఎంతో బ్రహ్మాండంగా పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ రోజు ఈ చెట్ల వల్ల ఏమవుతుందంటే మనుషులకైనా ఆక్సిజన్ గానీ మానకాలమే గానీ దీంతో ఎంతో బ్రహ్మాండంగా కూర్చే అవసరంగా ఉంటది. గతంలో మనం చూసినాం, చిన్నతనంలో ఊర్లో ప్రతి ఇంటి మూట చెట్టు ఉండేది. ఊర్లలో కూడా చెట్లన్నీ వనాలు బాగుండేది. ఆ వనాలని లేకపోవడంలో ఈ రోజు ఈ వనం ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. అందుకని ఏంటంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో లాంటి చెట్టు గాలి అవసరం. మనకు అవసరం తగ్గట్టుగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా నా నిర్ణయం తీసుకొని పెడుతుంది, చాలా సంతోషం. గతంలో కూడా మీరు చూసినారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మొక్కలు పెట్టి ఎంతో వనం బాగా పెంచడం జరిగింది. మలకారమే గాని, అక్కడనే గాని, రాళ్లగూడెం, కొత్తగూడెం గాని, పెద్దగూడెం వనాలు ఎంతో పెట్టి బాగా బ్రహ్మాండంగా చేసినాం. ఆ విధంగానే ఈ ప్రభుత్వం కూడా ఎంతో చేస్తుంది, చాలా సంతోషం. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి పని చేయాలని మనం ఆలోచిస్తాం. అనుకోని ఈ రోజు ఈ కార్యక్రమంలో మేము చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఉత్సవాలు పెట్టడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా గతంలో కూడా మీరు చూసినారు, తెలంగాణ హరితారం అనేది ఎంతో బ్రహ్మాండంగా పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ రోజు ఈ చెట్ల వల్ల ఏమవుతుందంటే మనుషులకైనా ఆక్సిజన్ గానీ మానకాలమే గానీ దీంతో